హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ సండే కూడా మీకోసం ఒక స్పెషల్ అన్బాక్సింగ్ అయితే ప్లాన్ చేశాను. DJI Ronin-SC గింబల్, కెమెరా గింబల్ అనమాట. మొబైల్ ఫోన్ గింబల్ కాదు, కెమెరా గింబల్ని అయితే ఈరోజు మనం అన్బాక్స్ చేయబోతున్నాం. యాక్చువల్గా మన ఛానల్లో ఇంతకుముందు రెండో మూడో మొబైల్ ఫోన్ గింబల్స్ని అయితే అన్బాక్స్ చేసాం. కెమెరా గింబల్స్ని ఇప్పటి వరకు నేను అన్బాక్స్ అయితే చేయలేదన్నమాట. ఎందుకంటే వీటి ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉంటుంటాయి మామూలు మొబైల్ ఫోన్ గింబల్స్తో కంపేర్ చేస్తే. మొబైల్ ఫోన్ గింబల్ని అన్బాక్స్ చేసేటప్పుడు ఒక గింబల్ నేను 14,000 16,000 రూపాయలకు పర్చేస్ చేశాను. ఆ టైంలో ఈ గింబల్స్ ప్రైజు 40 నుంచి 45,000 రూపాయలు అలాగైతే ఉండేవన్నమాట. సో రీసెంట్గా జరిగిన అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ సేల్స్ అయితే గుర్తుంది కదా. సో అందులో నేను అమెజాన్లో ఈ గింబల్ని అయితే తెప్పించాను, Ronin-SC. సో ఈ గింబల్ ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ 25,000 రూపాయలు ఉంది. అప్పుడు నాకు ఆఫర్తో కలిపి 17,800 రూపాయలు అయితే నాకు ఇంకా గింబల్ పడింది అనమాట. అన్ని కార్డ్ ఆఫర్స్ అన్ని కలిపి, EMI అన్ని కలిపి నాకు ఆ ప్రైజ్ అయితే పడింది. సో తక్కువకే వస్తుంది కదా అని చెప్పి ఈ గింబల్ని అయితే నేను తెప్పించాను. యాక్చువల్గా ఈ గింబల్స్ దేనికి వాడతారు అంటే, మీరు తీసే ఏదైనా వీడియో ఉంటుంది కదా, వీడియో రికార్డింగ్ అవి చేస్తూ ఉంటారు కదా, ఆ టైంలో మీ దగ్గర ఉన్న కెమెరాలో స్టెబిలిటీ లేదనుకోండి, అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కావచ్చు, లేకపోతే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కావచ్చు. సో ఇవి ఉన్నాయంటే మీరు కెమెరాని మూవ్ చేసుకుంటూ మీరు ఏదైనా వీడియో తీస్తే ఆ టైంలో మీకు స్టేబుల్ వీడియో అయితే రికార్డ్ అవుతుంది. అది లేనప్పుడు మీకు ఇలాంటి గింబల్ అయితే అవసరం అవుతుంది అనమాట. అప్పుడు మీరు స్టేబుల్ వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. మరి ఈ ఫీచర్స్ ఉన్న వాటికి గింబల్ అవసరం లేదంటే, యాక్చువల్గా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్నా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్నా ఈ గింబల్ వాడితే ఇంకా బెటర్ వీడియో అవుట్పుట్ని అయితే మీరు చూడడానికి ఉంటుంది. సినిమా టేక్స్ లాంటి వీడియోస్ని అయితే రికార్డ్ చేయడానికి మీకు ఇటువంటి గింబల్స్ అయితే ఉపయోగపడతాయి. సో ఈ గింబల్ నేను ఆల్రెడీ యూజ్ చేస్తాను. ముందుగా మీకు అన్బాక్సింగ్ వీడియో అయితే చూపిస్తాను. ఆ తర్వాత గింబల్ పనితనం ఎలా ఉందనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అమెజాన్ కార్డ్బోర్డ్ బాక్స్లో అయితే ఈ గింబల్ వచ్చింది. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత గింబల్కి సంబంధించి బాక్స్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇక్కడ MRP ప్రైస్ 29,990 రూపాయలు అని చెప్పేసి MRP ప్రైస్ ఉంది. బట్ ఒకసారికి చెప్పాను కదా, నాకైతే 17,400కి అయితే వచ్చింది. ఇక్కడ ఇండియా వారంటీ విత్ బిల్ అని చెప్పేసి ఇక్కడ రాసింది కదా, ఇక్కడ QR కోడ్ అయితే ఇస్తున్నారు. ఈ QR కోడ్ని మనం స్కాన్ చేసి సో ఇండియా వారంటీని అయితే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. లోపల గింబల్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడైతే చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఆ లోపల బాక్స్లో ఏమేమి కంటెంట్ లభిస్తుంది అనేది ఇక్కడైతే చూపిస్తున్నారు. ఇక్కడ QR కోడ్ ఉంది, సపోర్ట్ QR కోడ్ అనమాట. స్కాన్ చేసి మనం వాళ్ళ కస్టమర్ కేర్తో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకో QR కోడ్ అయితే ఉంది, ఇది స్కాన్ చేసి మనం యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి మొబైల్లో. సో ఇటు పక్కన కూడా మనకి సేమ్ అయ్యే అయితే ఉన్నాయి. ఇక ఆలస్యం చేయకుండా ఓపెన్ అయితే చేద్దాం. ఇది ఓపెన్ చేయాలంటే ఎలాగా, ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలనుకుంటా. సో ఇదనమాట మెయిన్ బాక్స్. ఇక్కడ DJI Ronin-SC అని చెప్పేసి అయితే మోడల్ నెంబర్ దీని మీద బాక్స్ మీద అయితే ఉంది. సో ఇదంతా మనకి వెయిట్ కూడా పెద్ద ఏమీ లేదు, థర్మాకోల్ ఉంటుంది కదా అటువంటి మెటీరియల్ ఇది. సో ఇంకా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయడానికి ఇక్కడ లాక్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో ఓపెన్ చేయడానికి టాప్లో మనకి లాక్స్ కూడా ఇచ్చారు. ఈ లాక్స్ ఇలాగా లాగి ఓపెన్ చేస్తే భూమ్, సో లోపల చూడొచ్చు. సో ఇక్కడ మనకి ఈ గింబల్ సంబంధించిన పేపర్ వర్క్స్ అయితే ఉన్నాయి. చాలా పెద్ద కట్ అయితే ఉంది. ఇంకా తర్వాత ఇక్కడ సిలికాన్ జెల్లీ బాల్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇవి మనకి గింబల్ సంబంధించిన టూల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ గ్రిప్ అయితే ఉంది, ఇక్కడ గింబల్ అయితే ఉంది. సో ఇది గింబల్, మొబైల్ హోల్డర్ ఒకటి ఇచ్చారు. ఇంకా ఇక్కడ క్విక్ రిలీజ్ ప్లేట్ అయితే ఉంది. సో లెన్స్ మౌంటింగ్కి ఒక గ్రిప్ అయితే ఉంది. ఇది కెమెరా రైజర్, ఇది మైక్రో USB to Type-C అడాప్టర్, USB to Type-C కేబుల్, Type-C to Type-C కేబుల్, Type-C to మైక్రో USB మరో కేబుల్, ఫైనల్గా ట్రైపాడ్. ఇవి మనకి ఇందులో ఉన్నాయి అంతే. ఈ బాక్స్లో ఇవే అయితే ఉన్నాయి. సో ఇవి మనకి బాక్స్లో వచ్చినాయి అనమాట. గింబల్ గ్రిప్ బ్యాటరీ కూడా ఇందులోనే అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి 6 పిన్స్ అయితే ఉన్నాయి, కనెక్టింగ్ పిన్స్. ఇది గింబల్కి అయితే అటాచ్ అవుతుంది. బాటమ్ సైడ్ చూస్తే మనకి స్క్రూస్ ఉన్నాయన్నమాట. సో ఇవి మనం మౌంట్ చేసుకోవడానికి స్క్రూస్ అయితే ఉపయోగపడతాయి. సో ఇక్కడ LED ఇండికేటర్ అయితే ఉంది. సో ఇది క్లిక్ చేస్తే మీకు LEDs అయితే వెలుగుతాయి. నెక్స్ట్ ఇక్కడ ట్రైపాడ్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ట్రైపాడ్ని మనం అటాచ్ చేసుకోవచ్చు గింబల్కి. స్క్రూస్ ఒక 3 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్లంకి టూల్స్ 2 అయితే ఉన్నాయి. మరొకటి ప్లాస్టిక్ స్క్రూ అయితే ఇస్తున్నారు. ఇక ఫైనల్గా ఇక్కడ మనకి గింబల్ అయితే ఉంది. గింబల్ వెయిట్ కూడా మీకు పెద్ద వెయిట్ అయితే లేదు. ఇక గింబల్ మనకి ఫిజికల్గా చూస్తే ఇక్కడ మెనూ బటన్ అయితే ఉంది, ఇక్కడ రికార్డింగ్ బటన్ ఉంది, ఇక్కడ జాయ్ స్టిక్ అయితే ఇస్తున్నారు. సో ఇది నావిగేషన్ కోసం. ఇక్కడ 3 LED లైట్స్ అయితే 1 2 3 అని DJI బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చూస్తే మనకి లాక్ ఇచ్చారనమాట. మెకానికల్ లాక్ని అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మెకానికల్ లాకేనా? ఎస్, ఇది మెకానికల్ లాకే అనుకుంటా. ఇంకా ఇటు పక్కన చూస్తే మనకి
ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇంకా ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. టైప్ సి పోర్ట్ అయితే ఇక్కడైతే ఉంది. ఇంకా ఇదంతా సో కెమెరా మౌంట్ చేసుకోవడానికి ఇక్కడైతే ఉంటుంది. ఇక్కడ టైప్ సి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి కెమెరాకి అయితే కేబుల్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మనకి మెకానికల్ లాక్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. గింబల్ లాక్ ఓపెన్ చేయడానికి ఇటు ఒక లాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక అడ్జస్ట్మెంట్ లాక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం గింబల్ని అటాచ్ చేద్దాం. సో అటాచ్ చేయడానికి సో ట్రైపాడ్ని అయితే ముందు రిలీజ్ చేద్దాం. సో ట్రైపాడ్ పెట్టేసాం. ఆ తర్వాత ఇక్కడ మనకి గ్రిప్ ఉంది కదా, సో మెయిన్ గ్రిప్. సో దీన్ని మనం ఇక్కడ మౌంట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ గింబల్ని దీనికి అటాచ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో లాక్ రిలీజ్ అయ్యి ఉంది. సో గింబల్ని ఇక్కడ అటాచ్ చేసేసాను, అయిపోయింది చాలా ఈజీగా అయితే. సో గింబల్ అటాచ్ చేశాక దీన్ని లాక్ చేసేస్తే గింబల్ కూర్చుండిపోతుంది, ఇంకా పడదు. నెక్స్ట్ ఇది మనం సెట్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికోసం లాక్ రిలీజ్ చేద్దాం. ఫస్ట్ కరెక్ట్గా ఇలా కూర్చోబెట్టి మళ్ళీ లాక్ వేసేయాల. ఓకే, నెక్స్ట్ ఈ లాక్ రిలీజ్ చేద్దాం. ఎస్, మళ్ళీ లాక్ వేసేస్తే లాక్ అయిపోతుంది. ఇంక అంతే, సెట్ అయిపోయింది మొత్తం అంతా. ఇక ఇక్కడ మనం కెమెరాని అయితే మౌంట్ చేయాల్సి ఉంటుంది. దానికి ఈ క్విక్ రిలీజ్ ప్లేట్ని ఇక్కడ సెట్ చేసుకోవాలి. సో చూసారుగా ఫ్రెండ్స్ అన్బాక్సింగ్. ఇంకా గింబల్ ఆ పనితనం విషయానికి వచ్చేసరికి ముందుగా చెప్పుకోవాల్సింది దీని వెయిట్ అనమాట. సో వెయిట్ మేనేజ్మెంట్ మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. సో పెద్ద వెయిట్ అయితే మీకు ఈ గింబల్ ఉండదు, చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేయొచ్చు. చాలా ఈజీగా మనం ఒక సింగిల్ హ్యాండ్తో మనం దీన్ని క్యారీ చేయొచ్చు అనమాట. చాలా తక్కువ వెయిట్లో అయితే ఈ గింబల్ని వీళ్ళు తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇందులోనే ఇంకో మోడల్ కూడా ఉంది, SC2 అని కొత్త మోడల్ కూడా అయితే వచ్చింది. ఈ మోడల్ ఏం కొత్త మోడల్ ఏం కాదు, 2 సంవత్సరాలు అయిపోయింది ఈ మోడల్ లాంచ్ చేసి. అది మనకి వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది, ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. 42,000 రూపాయలు ప్రైస్ ఉంది. ఇది గింబల్ వెయిట్ చూసుకుంటే మీకు 1 kg 250 గ్రామ్ అయితే ఉంటుంది. ఈ గింబల్ మినిమం మీకు వచ్చేసరికి 2 kgs వరకు వెయిట్ అయితే హ్యాండిల్ చేయగలదు. సో అంటే మీ కెమెరా కానీ లెన్స్ కానీ ఏదైనా సరే 2 kg కన్నా ఎక్కువ ఉండకూడదు. కంపెనీ అయితే అలా క్లెయిమ్ చేస్తుంది. మనం దానికన్నా ఇంకో 200 గ్రాములు తక్కువ వేసుకోవడం మంచిది అనమాట. నన్ను అడిగితే చాలా వరకు మిర్రర్లెస్ కెమెరాస్ వాటికి వచ్చే లెన్స్ మీకు అంతకన్నా ఎక్కువ వెయిట్ అయితే ఉండవు. సో ఇప్పుడు ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్ అయితే ఇస్తున్నారో వాళ్ళు ఎంతకన్నా ఎక్కువ వెయిట్ ఉండే కెమెరాస్ వాడతారని నేనైతే అనుకోవట్లేదు. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు వాళ్ళకైతే బాగానే ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇక అలాగే ఇందులో మీకు బిల్ట్-ఇన్ బ్లూటూత్ ఉంటుంది కాబట్టి సో మీరు మొబైల్తో కూడా అయితే పేర్ చేసుకోవచ్చు. బిల్ట్-ఇన్ బ్యాటరీ కూడా అయితే ఉంటుంది. 2450 mAh బ్యాటరీ ఉంటుంది. మీరు ఫుల్ ఛార్జ్ చేయడానికి 2.5 hours టైం అయితే పడుతుంది అనమాట. 11 hours వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. నేను అనుకోవడం ఈజీగా 8 hours అయినా మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే అందిస్తుంది అనమాట. ఇక మీకు మొబైల్ అప్లికేషన్ సపోర్ట్ కూడా అయితే ఈ గింబల్ కి అయితే ఉంటుంది. దీనికి DJI Ronin అనే ఒక అప్లికేషన్ అయితే దొరుకుతుంది. సో ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి ఈ అప్లికేషన్ లో మీకు గైడెన్స్ అన్ని ఇస్తారు. వీటన్నిటిని అయితే మీరు ఫాలో అవ్వాలి. ఇక్కడైతే మీరు ముందు కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు బ్యాలెన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు వ్యూ ట్యుటోరియల్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ట్యుటోరియల్ అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఫాలో అయినాకే మీరు ఆ గింబల్ని యూజ్ చేయగలరు. ఆ ట్యూటోరియల్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ బ్యాలెన్స్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ నేను ఇది బ్యాలెన్స్ చేసి ఉంచాను. సో ఇలా మూవ్ చేస్తే ఇలా ఉండిపోవాలి, ఇలా టాప్లోకి ఇలా పెడితే ఇలా ఉండిపోవాలి. ఇలాగ ఇదంతా మనకి కరెక్ట్గా బ్యాలెన్స్ అయితేనే ఇవి ఇలా ఉండగలుగుతుంది, లేకపోతే ఒక పక్కకు వాలిపోతుంది. సో అలా ఉన్నప్పుడు మీరు గింబల్ని అయితే హ్యాండిల్ చేయలేరు. అవన్నీ మీకు ట్యుటోరియల్ వచ్చేసరికి మీకు బ్యాలెన్స్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మీకు మోటార్ పారామీటర్ అయితే ఉంటుంది. ఈ మోటార్కి సంబంధించిన ఏదైతే బ్యాలెన్సింగ్ ఉందో సో వీటిని అయితే ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే ఆటో ట్యూన్లో పెట్టుకోవడం బెస్ట్. ఇక్కడ యూజర్ ప్రొఫైల్ ఉంటుంది. యూజర్ ప్రొఫైల్లో మీకు 1, 2, 3 3 మోడ్స్ అయితే ఉంటాయి. ఈ 3 మోడ్స్ ని మీరు ఇక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు. పాన్ టిల్ ఫాలో, పాన్ ఫాలో, FPV, కస్టమ్, 3D రోల్, 360 ఇవి మోడ్స్ అయితే మీకు ఇక్కడ ఇస్తారు. మీరు 1, 2, 3లో మీరు ఈ మోడ్స్ అయితే పెట్టుకోవచ్చు. చూసారు కదా, నేను మోడ్ చేంజ్ చేయగానే ఇక్కడ మీకు పైకి అయితే వెళ్ళింది, మళ్ళీ మోడ్ చేంజ్ చేయగానే కిందకైతే వచ్చింది. ఇలా మోడ్ చేంజ్ చేసి ఇలా పైకి వచ్చినప్పుడు మీరు దీన్ని ఇలాగ రొటేట్ చేసుకుంటూ వీడేమైనా షార్ట్స్, టాప్ యాంగిల్ షార్ట్స్ కానీ లేకపోతే మీరు ఏదైనా ప్రోడక్ట్ని రౌండ్ తిప్పుతూ చూపించాలి అనుకుంటే సో ఈ మోడ్ అయితే మీకు బాగా యూజ్ అవుతూ ఉంటుంది. సేమ్ మోడ్స్ని మీకు ఇక్కడ మోడ్ బటన్ అయితే ఉంటుంది M అని. సో ఇది క్లిక్ చేస్తూ కూడా సో ఈ మోడ్స్ని అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. యాప్లో ఈ విధంగా క్రియేట్ అని చెప్పేసి ఓ ఫీచర్ అయితే ఉంటుంది. ఇందులో కూడా మీకు చాలా ఫీచర్స్ అందిస్తున్నారు అనమాట. ఇక్కడ ఫస్ట్ మీకు వచ్చేసరికి వర్చువల్ జాయ్స్టిక్ అని కనిపిస్తుంది కదా. సో ఇది వర్చువల్లీ మనం జాయ్స్టిక్ లాగా అయితే యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఇలా మూవ్ చేస్తున్నాను కదా, మీరు ఇక్కడ చూడొచ్చు. సో గింబల్ కూడా అయితే మూవ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి సో మొబైల్లో ద్వారా కూడా మీరు దీన్ని రిమోట్లీ యాక్సెస్ చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనకి యాక్టివ్ ట్రాకర్ ప్రో అని చెప్పి కనిపిస్తుంది. సో ఈ యాక్టివ్ ట్రాకర్ ప్రోలో మనకి మొబైల్లోని కెమెరా అయితే ఆన్ అవుతుంది అనమాట. సో మొబైల్లో కెమెరా ఆన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఫోకస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ
ఆటో ఫోకస్. దీన్ని మనం ఏదైనా పర్సన్ మీద అలాగ సెలెక్ట్ చేసి సో గింబల్ కి మౌంట్ చేసి వదిలేసామంటే ఆ పర్సన్ అటు ఇటు మూవ్ అవుతున్నప్పుడల్లా మనకి గింబల్ కూడా ఆ పర్సన్ ఫేస్ ని ట్రాక్ చేస్తూ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఆ పర్సన్ ని ఫాలో అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ మనకి ఫోర్స్ మొబైల్ అయితే ఉంటుంది. ఈ ఫోర్స్ మొబైల్లో త్రూ మొబైల్ మూవ్మెంట్ ద్వారా గింబల్ అయితే మూవ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇది ఆన్ చేశాను కదా, సో మీరు చూడొచ్చు గింబల్ ఎలా మూవ్ అవుతుందో. గింబల్ ఇలా పెట్టేసి ఎవరైనా పర్సన్ అక్కడ వీడియో చేస్తున్నప్పుడు మీరు గింబల్ ని టచ్ చేయకుండానే త్రూ మొబైల్ ద్వారా అయితే ఈ విధంగా మూవ్ చేస్తూ గిమ్మల్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ టైం ల్యాబ్స్ కూడా ఉంది. టైం ల్యాబ్స్ ఆన్ చేసి పెట్టేస్తే అది రొటేట్ అవుతూ మొత్తం చుట్టూ ఆ వీడియోస్ని అయితే రికార్డ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక తర్వాత ట్రాక్ ఉంది. సో ఈ ట్రాక్లో ఏంటంటే మీరు ఎక్కడికి కావాలో అక్కడికి మీరు ఒక పాయింట్ ఇచ్చేసి 1 by 1 ట్రాక్ ఇచ్చేస్తే ఆ ప్లేసుల్లోకి ఆటోమేటిక్గా ఇదైతే రొటేట్ అవుతూ స్క్రీన్స్ అయితే రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఇక ఫైనల్ గా గేమింగ్ కంట్రోల్ కూడా అయితే ఉందన్నమాట. గేమ్ కంట్రోలర్ ఉంటుంది కదా, దీన్ని అయితే ఆపరేట్ చేయొచ్చు అనమాట. హౌ టు యూజ్ అనేది మీరు ఇక్కడ చదువుకుంటే మీకు మీ దగ్గర ఉన్న జాయ్ స్టిక్ ని కూడా యూజ్ చేసి సో మీరు గింబల్ అయితే యాక్సెస్ చేయొచ్చు. ఇక అలాగే మీ కెమెరాని గింబల్ తో యాక్సెస్ కూడా చేయొచ్చు అనమాట. వీళ్ళు ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, 3 కేబుల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఒక టైప్ సి టు టైప్ మైక్రో ఎస్బి అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మీ కెమెరాకి ఎటువంటి పోర్ట్ ఉంది అనేది చూసుకుని దాని ప్రకారం మీరు దీనికి కేబుల్ కనుక కనెక్ట్ చేసుకున్నట్టయితే సో మీ కెమెరాని యాక్సెస్ చేయొచ్చు. యాక్సెస్ చేయడానికి అయితే ఏమి ఉండదు. జస్ట్ మీరు ఏంటంటే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే రికార్డింగ్ బటన్ ఒకటి ఇస్తారు ఇక్కడ. సో ఆ బటన్ మీరు క్లిక్ చేసి కెమెరాలోని రికార్డింగ్ అయితే ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో మాటమాటికి మీరు కెమెరా మీద స్విచ్ మీద హ్యాండ్ పెట్టకుండా సో ఈ ఫీచర్ అయితే మీకు ఉపయోగపడుతుంది. సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే గింబల్ మాత్రం నాకు వచ్చిన ప్రైజ్లో అయితే మాత్రం మంచి ప్రైజ్కే వచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అలాగే ఈ గింబల్ని ఇంకా చాలా బాగా యూజ్ చేయడం కోసం మీకు యూట్యూబ్లో చాలా ట్యూటోరియల్స్ అయితే దొరుకుతూ ఉంటాయి అనమాట. ఒకే వీడియోలో మనం అన్ని కవర్ చేయలేము. నేను కూడా ఇంకా నేర్చుకుంటూనే అయితే ఉన్నాను. సో నా వరకు చూసుకుంటే నేను చేసే అంటే నేనున్న ఫీల్డ్లో నేను ఏదైనా ప్రోడక్ట్ని అన్బాక్స్ చేసిన తర్వాత వాటిని ఏమైనా డిఫరెంట్ షార్ట్స్ అయితే తీయాలి అనుకుంటే ఆ సిచ్యువేషన్లో నాకు ఈ గింబల్ అయితే బాగానే యూజ్ అవుతుంది. ఇక అలాగే మీరేమైనా చిన్న షార్ట్ ఫిల్మ్స్ అలాంటివి తీసే వాళ్ళకి కూడా నాకు తెలిసినంత వరకు ఈ గింబల్ బాగానే యూజ్ అవుతుంది. కాకపోతే మీరు ఏంటంటే మిర్రర్లెస్ కెమెరా వాడుతున్నారా లేదా అనేది అయితే చూసుకోవాలి. ఎందుకంటే హెవీ కెమెరాస్ని అయితే ఇది బ్యాలెన్స్ చేయలేదు, అంత వెయిట్ని అయితే భరించలేదు. మాక్సిమం చెప్తున్నాను కదా 2 kgs ఉన్న కెమెరా ప్లస్ లెన్స్ కలిపి 2 kgs అయితే ఉండాలి. అలాంటి వాటిని అయితే ఇది హ్యాండిల్ చేయగలదు. బ్యాలెన్స్ కూడా బాగానే మెయింటైన్ అయితే చేయగలదు. సో ఈ వీడియో ద్వారా మీరు DJI Ronin-SC సో అన్బాక్సింగ్ చూసి గింబల్ ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.